హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ స్వీట్ కార్న్ కట్లెట్. కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. 1 కప్పు స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న గింజలు. ఈ క్యాప్సికంలో సగం క్యాప్సికం సరిపోద్ది. 1 ఉల్లిగడ్డ, అలాగే 1 పెద్ద సైజు ఆలు, 1 చిన్న క్యారెట్టు, 1 చిన్న కొత్తిమీర కట్ట. వీటన్నిటిని శుభ్రంగా కడిగించుకుందాము. ఇప్పుడు ఆలుని మనము ఒక వాటర్ బౌల్లోకి తీసుకునేసి బాయిల్ చేసేసుకుందాము. కాస్త ఉప్పు కూడా తగిలించేసి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి, మెత్తబడిపోతుంది. వీటిని కట్ చేసుకుంటూ ఉదయాన్నే నిద్ర లేవగానే చెయ్యవలసిన 3 మంచి పనుల గురించి చెప్పుకుందాం. మొదటిది ధ్యానం. 10 నుంచి 15 నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. రెండవది చిన్న ఎక్సర్సైజ్, మన ఏకాగ్రతను పెంచుకోవడం కోసం. మూడవది ఉదయాన్నే 1 గ్లాసు మంచినీళ్ళు త్రాగడం, మన డైజెస్టివ్ సిస్టమ్ కోసం. వీటిని మన డైలీ రొటీన్లో ఒక భాగంగా తప్పనిసరిగా చేసుకోవాలండి. వీటితో పాటు 1 పుస్తకం చదవడం, ఆన్ టైం తినడం, కృతజ్ఞతాభావంతో మెలగడం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మొక్కజొన్న గింజల్ని వేసి బరకగా అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. అక్కడక్కడ కొన్ని గింజలు అలాగే కనిపించినా పర్వాలేదు, వీటితో కూడా తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ అయిన ముద్దని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇందులో 2 స్పూన్ల క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు. మనము అప్పుడే చెప్పాను కదండి, నేను క్యాప్సికంలో సగం చాలని, అంటే 3 స్పూన్ల క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకునేసి బాగా అన్నీ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి. కొంచెం ప్రెస్ చేసినట్లు బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి, దీనితో పాటు 2 చిన్న స్పూన్ల సాల్ట్ను కూడా వేసేసుకునేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఉడికించి ఉంచుకున్న ఆలుని తొక్క తీసి బాగా మెత్తగా మెదిపి ఉంచుకోవాలి. అలా మెదిపి ఉంచుకున్న ఆలుని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలండి. మనం మొక్కజొన్నలు తీసుకున్నాం కదా, అదే కప్పు కొలతతో మీరు 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసేసుకునేసి, అలాగే 2 స్పూన్ల కార్న్ పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా ఒక గట్టి ముద్దలా కలుపుకోవాలండి. దీనిలో ఉండే తేమే దీనికి అంత సరిపోతుందన్నమాట. మనం ఎక్కడ వాటర్ని యాడ్ చేయలేదు. ఆయిల్ వేడెక్కే లోపు ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ప్రెస్ చేసి దాన్ని ఓవెల్ షేప్లో చేసుకొనేసి ఒక ప్లేట్లోకి సర్దేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ కట్లెట్స్ని అందులోకి జాగ్రత్తగా డ్రాప్ చేసేయాలండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటూ 2 వైపులా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు క్రిస్పీగా అయిపోతాయన్నమాట. వీటిని నూనె నుంచి తీసేసి టిష్యూ స్ప్రెడ్ చేసుకున్న ఒక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని ఏదైనా టొమాటో సాస్తో లేదా ఏదైనా చట్నీతో కానీ కలిపి తినొచ్చు, లేకుంటే అలాగే కూడా తినొచ్చండి. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది, క్రిస్పీగా ఉంది. పై లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉందండి ఇది. మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.